హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలి. ఈ రోజు మనము దోసకాయ పచ్చడి చేసుకుందామండి. అందుకని నేను దోసకాయ తీసుకున్నాను. ఒకటి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టానండి. సగం ముక్కలు తీసుకున్నాను, ముప్పావు ముక్కలు తీసుకున్నాను. ఓ 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టాను. ఈ పావు భాగం మనం ఇలాగా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇది పచ్చడి అంతా అయిపోయాక మనం ఇది వేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను, 2 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను, 2 స్పూన్లు పల్లీలు తీసుకున్నానండి, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పల్లీలు ఈ నువ్వులు అన్ని వేపుకోవాలండి. 2 వేపేసుకుందాం. ఇంకోండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, కళాయి వేడెక్కింది. 2 స్పూన్లు పల్లీలు చూపించాను కదా, పల్లీలు వేపుకుందాం అండి. మనము లైట్ గా ముందు పల్లీలు వేపుకుందాం. కొంచెం చిట్టుపెట్లు ఆడాలండి. పల్లీలు చిట్టుపెట్లు ఆడితే మాత్రం చాలా బాగుంటది పచ్చడి. ఇంకండి పల్లీలు చిట్టుపెట్లు ఆడితే ఏగే కదా, అందులోనే నేను నువ్వులు కూడా వేసేస్తున్నానండి. నువ్వులు కూడా కొంచెం చిట్టుపెట్లు ఆడితే చాలు. ఇంకండి నువ్వులు కూడా ఏగిపోయినాయి, తీసేస్తున్నాను నేను పక్కకి. ఇంకండి అదే కళాయిలో నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. 3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇంకండి పచ్చిమిరకాయలుగా అడ్డంగా ఇరుసుకొని వేసుకోవాలి, అలాగైతే తోలవు. పచ్చిమిరకాయలు మనం లైట్గా వేపుకొని పక్కకు తీసేసుకోవాలండి. ఇంకోండి పచ్చిమిరకాయలు ఇలాగ వేగాయి కదా, ఇవి కూడా మనం ఇందాక నువ్వులు పల్లీలు వేపుకున్నాం కదండి, అందులోనే వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇందాక చూపించాం కదండి టమాటాలు, 4 టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాము. ఈ టమాటాలు బాగా మగ్గాలండి. అప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం మూత పెడుతున్నానండి, ఒక 5 నిమిషాలు. ఇంకోండి 5 నిమిషాలు అన్నాం కదా, మూత పెట్టాం కదా, చూడండి ఇలా ఏగితే చాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టిన దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. వేసి ఒక 5 నిమిషాలు ఉడికితే చాలండి. దోసకాయ ముక్కలు ఎక్కువ ఉడకకూడదు ఈ దోసకాయ పచ్చడికి. ఇవ్వండి రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. నేను కళ్ళుప్పు వేసుకుంటున్నానండి. వేసాం కదా, ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఇవ్వండి 5 నిమిషాలు అన్నాను కదా, నేను చింతపండు కూడా ఇందులోనే వేసేసానండి. ఇందులో వేగితే మగ్గిపోద్ది, అందుకని నేను ఇందులోనే వేసేసాను. ఒక 2 నిమిషాలు అయితే ఇది అయిపోద్దండి. ఇంకోండి ఇంక ఇది మగ్గిపోయింది, నేను స్టవ్ ఆపేస్తాను. ఇలా మగ్గితే చాలండి, ఎక్కువ మగ్గకూడదు దోసకాయ. ఇంక ఇలా మగ్గితే చాలు. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను, ఇది అయిపోయింది. కొంచెం చల్లారి పెట్టుకుందాం అండి ఫ్యాన్ కింద. అది చల్లారి లోపల మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదండి, అవి మిక్సీ వేసుకుందాం. ఇంకోండి పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నాం కదా, ఇందులోనే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇంకోండి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. వేసాం కదా, ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి పల్లీలు నువ్వులు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి పట్టేసాం కదా, ఇందులో ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు వేసుకుందామండి. ఇంకో వేసేస్తున్నాను. ఇంకోండి కొంచెం మిక్సీ వేసుకుందాం. ఇది చూడండి ఇలాగా బరకగానే వేసుకోవాలండి, అంత మెత్తగా వేసేసుకోకూడదు. ఇప్పుడు ఇది వేసేసాం కదా, ఇందులో నేను పచ్చిదే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అలాగే మీకు ఇందాక చూపించాను కదా, ఆ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసి ఇలా ఒక తిప్పి ఆపేవాళ్ళండి. ఇది ముక్కగా ఉండాలి ఈ పచ్చడి, అలాగైతేనే దోసకాయ పచ్చడి చాలా బాగుంటది. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇలా మిక్సీ చేద్దామండి. ఇది ఇంకోండి చూడండి ఇలా నలగాలి. ఈ ముక్కలు కూడా మనకి తింటుంటే పళ్ళుకు తగలాలండి, అలాగైతే మాత్రం చాలా బాగుంటది దోసకాయ పచ్చడి. ఇంకోండి ఇప్పుడు ఇది మనము పోపు వేసేసుకుందాం. ఇంకోండి కళాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఇంకోండి కచ్చపిచ్చ దంచి పెట్టాను, 10 ఎల్లుల్లిపాయల రంజులు, అవి కూడా వేసేస్తున్నాను. 1 స్పూను పచ్చెనపప్పు అండి, 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినపప్పు, 1 స్పూను జీలకర్ర. ఇవన్నీ కొంచెం మనము పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. ఇంకోండి ఇలా వేపుకోవాలి. పోపు అంత మాడిపోకూడదు, అంత ఎర్రగా ఉండకూడదండి. ఇప్పుడు ఇవన్నీ ఏగే కదా, మనము ఒక 5 ఎండుమిరపకాయలు కట్ చేసి పెట్టానండి, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు,
ఇవ్వండి ఎండుమిరపకాయలు బాగా ఏగాలండి, అలా అయితేనే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇవ్వండి పోపు అయిపోయింది కదా, ఇప్పుడు నేను పచ్చడి వేసేస్తున్నానండి ఇందులో. ఇవ్వండి ఈ పచ్చడి వేసిన వెంబటే మనం స్టవ్ ఆపేసుకోవాలండి, ఎందుకంటే ఉడికిపోతే బాగోదు మళ్ళీ పచ్చడి, అందుకని నేను స్టవ్ ఆపేసాను. ఇవ్వండి కొంచెం కావాలంటే పసుపు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, నాకు వద్దని నేను వేసుకోలేదు. పసుపు వేసుకున్న వాళ్ళు పచ్చగా కావాలంటే వేసుకోవచ్చు. దోసకాయ పచ్చడిలాగే తినాలి కదండి, అందుకని నేను వేయలేదు. ఇవ్వండి అయిపోయింది ఈ పచ్చడి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.